హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మనకు ఫైనల్ వీడియో డెమోస్ కమింగ్ ప్రాజెక్ట్లో. సో ఫైనల్గా నేను హోమ్ పేజ్ని ఓపెన్ చేయగానే మనకి ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, అలాగే దీని యొక్క టైటిల్ డిస్ప్లే అవుతుంది, సమ్మరీ డిస్ప్లే అవుతుంది, అలాగే ఇక్కడ యూఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఇక్కడ కూడా కనబడుతుంది. దీని మీద ఒకవేళ నేను లాగౌట్ చేస్తున్నాను అనుకోండి, ఎవరైతే సైట్ ఓపెన్ చేస్తున్నారో ఈ విధంగా కనబడుతుంది. ఓకే, వీళ్ళు దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసి సైన్ అప్, వాళ్ళు సైన్ అప్ చేసి ఉండకపోతే సైన్ అప్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. వాళ్ళు సైన్ అప్ చేసుకుని లాగిన్ చేసుకున్న తర్వాత మనకి సరే సైన్ అప్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి ఓకే లాగిన్ చేస్తున్నాను. అయితే మీరు డిజైన్ చేసేటప్పుడు దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సైన్ అప్ అని చెప్పి, అలాగే ఇంకో బాక్స్లో లాగిన్ అని చెప్పి రెండు డిస్ప్లే అయ్యేటట్టు పెట్టండి. రైట్, సో లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తుంటే మనకి 54 కౌంట్ పెరుగుతుంది. మనకి ఆ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ పేజ్ మీద క్లిక్ చేస్తుంటే పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మరి ఈ కోడింగ్ అంతా మనం ఏం చేసాం, ప్రీవియస్ బ్లాగ్ ప్రాజెక్ట్స్లో ఏవైతే చేసామో అదే ఇక్కడ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ దీని పర్పస్ చూసుకున్నట్టయితే మనం మన యొక్క హోమ్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం హోమ్ ఫంక్షను ఇక్కడ views.pyలో ఫస్ట్ హోమ్ ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా. హోమ్ ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకుని COU ఈక్వల్స్ టు courses.objects, కోర్సెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, టైటిల్, బాడీ, డెమో డేట్ అవన్నీ ఉన్నాయి కదా. COU అనే వేరియబుల్లోకి వచ్చి సేవ్ అవుతుంది. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ courses/home.html COU డిక్షనరీలో ఈ వేరియబుల్ని పాస్ చేస్తున్నాను. రైట్, సెకండ్ థింగ్ మనం చేయాల్సింది హోమ్ పేజ్ డిజైన్. సో home.html పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. సో అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని రీడ్ చేసుకోవాలంటే మనకు ఫర్ లూప్ కావాలి. పర్సెంటైల్ ఫర్ COU ఇన్ COU.all, తర్వాత వచ్చేసి ఎండ్ ఫర్ని డిఫైన్ చేశాను. ఓకే, ఇంతవరకు మనకు ఫర్ లూప్ అయిపోయింది. COU ఇన్ COU.all. సో నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. సెకండ్ వచ్చేసి టైటిల్ కింద చిన్నగా డిస్క్రిప్షన్ అంటే మనం రాసిన బాడీలో ఉన్న సంథింగ్ 100 క్యారెక్టర్స్. తర్వాత వచ్చేసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పి మనకి ఇది కనపడాలి. అందుకని చెప్పి అందుకని దీన్ని మనం బూట్స్ట్రాప్తో కాబట్టి ఒక క్లాస్ ఈక్వల్స్ టు రోని డిఫైన్ చేసుకుని అందులో 3 కాలమ్స్ని డిఫైన్ చేసుకున్నాను. ఫస్ట్ కాలం విడ్త్ వచ్చేసి 2, సెకండ్ కాలం వచ్చి 6, థర్డ్ కాలం వచ్చేసి 4. ఓకే, సో ఫస్ట్ కాలంలో ఇమేజ్ src ఈక్వల్స్ టు COU.image.url క్లాస్ ఈక్వల్స్ టు image-fluid. సో ఇక్కడ వరకు మనకి ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రైట్, src ఈక్వల్స్ టు COU డాట్ మన యొక్క ఇన్స్టెన్స్ COU.image.url. తర్వాత సెకండ్ డివ్ అంటే సెకండ్ రోలో సెకండ్ కాలంలో మనకేం డిస్ప్లే అవ్వాలి, టైటిల్ ఒకటి డిస్ప్లే అవ్వాలి, అలాగే డిస్క్రిప్షన్ కూడా. డిస్క్రిప్షన్ అంటే సమ్మరీ. సో సమ్మరీ పర్పస్ మనం models.pyలో సమ్మరీ రాసాము. models.py చూసుకున్నట్టయితే డిఫైన్ సమ్మరీ ఈక్వల్స్ టు సెల్ఫ్ రిటర్న్ self.body 200 క్యారెక్టర్స్ వరకు. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక 100 క్యారెక్టర్స్ రిటర్న్ చేద్దాం. రైట్, home.htmlకి వస్తున్నాను. ఇక్కడ సో H1 కింద టైటిల్ అంటే సెకండ్ కాలంలో హెడ్డింగ్ కింద టైటిల్ డిస్ప్లే అవుతుంది. ఆ టైటిల్ క్లిక్కబుల్ అవ్వాలి కాబట్టి AHREF ఈక్వల్స్ టు పర్సెంటైల్ URL డీటెయిల్ COU.id. ఓకే, డీటెయిల్ దగ్గర ఉన్న COU.id అంటే మనకి అక్కడ క్లిక్ చేయగానే లింక్ కనపడాలి కాబట్టి. తర్వాత పారాగ్రాఫ్ తీసుకుని COU.summary. సో సమ్మరీని కూడా డిస్ప్లే చేసాము. తర్వాత ఫోర్త్ కాలంకి వచ్చేసరికి మనకి అక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అనేది బటన్ కనపడాలి కాబట్టి మనం ప్రీవియస్ దాంట్లో detail.html ఏదైతే కోడ్ రాస్తారో దీని పర్పస్ ఈ కోడ్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే పేస్ట్ చేయగానే అయిపోదు, కంపల్సరీగా ఇక్కడ మనం ఫామ్ను కూడా మెన్షన్ చేయాలి. సో ఫామ్ ఐడి ఈక్వల్స్ టు ఎప్పుడు ఎన్ఫర్ కన్నా ముందే ఫామ్ ఐడి ఈక్వల్స్ టు అప్వర్డ్. సో మన ఫామ్ పర్పస్ ఇక్కడ రాసాం కదా, detail.htmlలో హిడెన్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసాం కదా, ఆ హిడెన్ ఫామ్ కోడ్ కాపీ చేసుకొచ్చుకుని ఇక్కడ home.htmlలో పెట్టండి. తర్వాత వచ్చేసి కాకపోతే మనం అక్కడ క్లిక్ చేస్తే URLకి వెళ్ళిపోవాలి కాబట్టి ఐడి ఈక్వల్స్ టు అప్వర్డ్ తర్వాత అంటే పైథాన్ కోడ్ని ఇంక్లూడ్ చేయండి.
కర్లీ బ్రాకెట్ COU.id మనం తీసుకునే ఇన్స్టెన్స్ COU అనే కదా, COU.id మెథడ్ ఈక్వల్స్ పోస్ట్ యాక్షన్ ఈక్వల్స్ అప్వర్డ్ COU.id. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదైతే అప్వర్డ్ తర్వాత కర్లీ బ్రాకెట్స్లో COU.idని మెన్షన్ చేయండి. ఓకే, మెన్షన్ చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని కనపడుతుంది, డీటెయిల్గా మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి, ఈ లింక్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఫైనల్గా URLకి వెళ్తున్నాము. రైట్, తర్వాత వచ్చేసి ఇక్కడ గీత ఎలా వస్తుందంటే గీత హెచ్ఆర్ ట్యాగ్ని మెన్షన్ చేసుకున్నాను. ఓకే, సో నార్మల్గా అయితే మనకి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, నేను చూడండి లాగౌట్ చేసేస్తున్నాను. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సైన్ అప్ పేజ్ని పెట్టాం. మీకైతే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. సో దానికి సంబంధించిన కోడ్ మనం చేంజ్ చేద్దాము. బై డిఫాల్ట్గా మారే కోడ్ని ఇక్కడికి వచ్చేసి views.py ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అప్వర్డ్ పర్పస్ మనం లాగిన్ రిక్వైర్డ్ ఫంక్షన్ రాసాం కదా, ఇందులో ఓపెన్ అండ్ క్లోజింగ్ పెరాంథసిస్ ఓపెన్ చేసి login_URL ఈక్వల్స్ టు accounts/signup. సో మీరు ఇక్కడ ఏది మెన్షన్ చేయకపోతే మాత్రం మనకి ఏం డిస్ప్లే అవుతుంది, లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. వాళ్ళు మెన్షన్ చేస్తే మాత్రం సైన్ అప్ పేజీ డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఫైనల్గా ఇంకా మీరు చాలా చేంజెస్ చేయండి. ఇక్కడ బూస్టాప్ని యూజ్ చేసి చాలా క్లియర్ డిస్ప్లే అయ్యేటట్టు చూసుకోండి. రెండోది వచ్చేసి ఇక్కడ ఎవరన్నా క్లిక్ చేయగానే లాగిన్ పేజీ సైన్ అప్ పేజ్ రెండు కూడా ప్యారలల్గా డిస్ప్లే అయ్యేటట్టు ఇఫ్ యూ హ్యావ్ ద అకౌంట్ లాగిన్ అదర్వైజ్ సైన్ అప్. సో దీన్ని 2 పార్ట్ల కింద కట్ చేసుకుని మీరు క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఒక చిన్న ప్రాజెక్ట్ని పైథాన్ యూజ్ చేసుకుని ఒక వెబ్ అప్లికేషన్ పైథాన్ యూజ్ చేసుకుని డెవలప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.